పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? అతని కింద నుంచి పైకి వచ్చినాడు అన్న పవన్ కళ్యాణ్. ఒక మెట్టు ఎక్కుంటూ పైకి వచ్చాడు. సొంత డబ్బులు ప్రజలు ఖర్చు పెడుతున్నాడు. ఎమ్మెల్యేకి గెలవనోడని ఏలం చేశారు కొందరు ఏలం చేశారు. అలాంటోడు ఈరోజు 21 సీటు కొట్టేసి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే రాష్ట్రంలో ఎవరికి ఏ బాధ ఉందన్న ముందు నేనున్నాను, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ ఇంటి తోబుట్టునని ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. మరి అలాంటోడు ఇవాళ మనకి ఉండటం చాలా, మన ఏపీకి చాలా అదృష్టవంతులే కదా మనం. చాలా అదృష్టవంతులు. ఆయన పదవి వచ్చాక ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా? 100% మంచి చేస్తున్నాడు అన్న. సొంత డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తున్నాడు. సొంత డబ్బులు ఎంత కావాలి. చెప్పారు ఆయన 5 కోట్ల రూపాయలు సినిమాకి ఒప్పుకున్న డబ్బులు కూడా ప్రజలకి పంచానని. ఇప్పుడు 5 కోట్లు ఆయన కష్టార్జితం పంచి పెడుతున్నాడు. ఎవరి సొమ్ము ఇంట్లో వాడిది పెట్టట్లేదు కదన్న. ఆయన కష్టార్జితమే కదా పెట్టేది. ఇప్పుడు నా ఇంట్లో సొమ్ము నేను పెడితే బాధపడినా ఆయన కష్టార్జితం రెక్కల మీద కష్టంతో పెడుతున్నాడు. తప్పుగా అనుకోద్దు, 5 నుండి ఇస్తారు నాకు. ఇస్తాం. అడిగితే ఇస్తారు నాకు. చేతనే వరకు చేస్తానా. కోట్ల రూపాయలు ఎవరు చేయలేడు. ఆయన కూడా విమర్శిస్తున్నారు వైసీపీ వాళ్ళు. తప్పది. డబ్బుకు అమ్ముడిపోయారు పవన్ కళ్యాణ్ అంటున్నారు. అది తప్పున్నారా నేను చెప్పేది. మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు? అది మీకు గుణపాఠం చెప్తారు. ఆయన మొన్న మాట్లాడితే పిఠాపురం, నన్ను కెలకొద్దు, అనవసరంగా ప్రతి విషయంలో నన్ను లాగుతున్నారు, మీకు యుద్ధం కావాలనుకుంటే యుద్ధం ఇస్తా అని చెప్తున్నారు ఆయన పవన్ కళ్యాణ్. ఆయన చాలా శాంతిగా, చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా ఉంటున్నాడు. అది మీరు ఆయన్ని విమర్శ చేయడం కరెక్ట్ కాదు. ఆయన పరిపాలన ఎలా చేస్తున్నారో చూసి నేర్చుకోండి. 100% ఒక నాయకుడు పక్కన తెలవనే కూడా తెలుసుకుంటున్నాడు. చంద్రబాబు గారి పక్క నుండి తెలవనే కూడా తెలుసుకుంటున్నాడు. తెలవనే కూడా దగ్గించుకొని ఎలాగ నేను మెట్టి ఎలాగే నా ప్రజలకు ఏం చేయాలి, నా ప్రజలకి నేను ఎలాగ చేస్తే ఏంటి గుర్తింపు ఉండిపోతా అనేది ప్రతిది కూడా ఆయన మైండ్లో బాగా ఫిక్స్ చేసుకున్నాడు. చాలా మంచి వ్యక్తి. చాలా 100% కంటే మంచి వ్యక్తి. అతను ఏదైనా కష్టం వస్తే నా వంతు నేను ఎంత చేయగలుగుతానో అంతకన్నా చేయగలిగే అంత స్టామినా ఉన్నాడు.